జమ్మూ కశ్మీర్ ఎన్నికలకు కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల మేనిఫెస్టో చూసి పాకిస్తాన్ సంబరాలు చేసుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కశ్మీర్లో పాకిస్తాన్ అజెండాను ఎట్టి పరిస్థితుల్లో అమలు కానివ్వబోమని తెలిపారు. రెండో విడత ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ప్రధాని మోదీ కాట్రాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన మోదీ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. జమ్మూ కశ్మీర్లోని 3 పార్టీల వారసత్వ రాజకీయాలకు ముగింపు పలికేందుకు బీజేపీకి ఓటు వేయాలంటూ ప్రధాని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. జమ్మూ కశ్మీర్ భవిష్యత్తు కోసమే ఈ ఎన్నికలు జరుగుతున్నాయన్న ప్రధాని కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జమ్మూ కశ్మీర్ పై ఎప్పుడూ ఆ పార్టీ వివక్ష చూపుతూనే ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ ఎన్సీలు పాకిస్తాన్ కు నదీ జలాలు వెళ్లేలా చేస్తే తాము ఆనకట్టలు కట్టామన్నారు. కొన్నేళ్లుగా జమ్మూని కాంగ్రెస్ ఎన్సీ పీడీపీ విస్మరిస్తే తమ ప్రభుత్వం బహుళ రంగాల్లో అభివృద్ధి చేస్తోంది అన్నారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ ఎన్సీల మేనిఫెస్టోకు పాకిస్తాన్ రక్షణ మంత్రి మద్దతు తెలిపారని, ఆ పార్టీలు పాకిస్తాన్ అజెండాను అమలు చేస్తున్నారంటూ ప్రధాని ఫైర్ అయ్యారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత వేర్పాటువాదం, ఉగ్రవాదం క్షీణించాయని, వాటిని ఇంకా పూర్తిగా నిర్మూలిస్తామని తెలిపారు. ఈ భూమి మీద ఏ శక్తి ఆర్టికల్ 370ని వెనక్కి తీసుకురాలేరని స్పష్టం చేశారు మోదీ. జమ్మూ కశ్మీర్ను మళ్లీ రాష్ట్రంగా మారుస్తామని, ఈ విషయాన్ని పార్లమెంట్లోనే ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.